తే అప్పుడు వాటి యొక్క రంగు బయటకు వస్తుంది. అలాగనే భవిష్యత్తులో మరి శరీరం ధరించుకొని రాబోతున్నారు ఇద్దరు. వారిలో ఒక వ్యక్తి దేవుడు, మరొకడు క్రీస్తు ధర్మ విరోధి, దేవునికి విరోధి అయిన వాడు, అపవాది, పాప పురుషుడు, నాశన పాత్రుడును. ఏబేలు ప్రవచనము, దానియేలు ప్రవచనము నెరవేర్చబడిన వాడు. దానియేలు చెప్పిన హేయమైన వస్తువు ఎవరయ్యా అంటే ఇక అపవాది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6, 7, 9, 10 వచనాలు ఈడి వలనే సాక్ష్యం ఇస్తుంది. మహాఘట సర్పం అని చెప్పబడి ఉంది. ఆ మహాఘట సర్పం ఎలాగ రాబోతుంది అంటే శరీరమును ధరించుకొని రాబోతుంది. మానవ శరీరముతో రాబోతున్నాడు. తెలిసి మోసపోకండి. ఆ వీడియో క్లిప్ చూసిన వారు మోసపోకండి. ఆ సర్ప రూపములో రాబోతులేదు. ఒకవేళ అలాగే వస్తున్నాడు అని భ్రమపడుతున్నారేమో, భ్రమలో బతుకుతారేమో అని మీ కనులు తెలిపించడానికే ఈ యొక్క సందేశం. సర్ప రూపములో రావట్లేదు. వాడు వస్తున్నది మానవ రూపములో, మనుషులని మోసం చేయటానికి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4 జీవులు కనపడ్డాయి. 4వ జీవి మనుషుని యొక్క రూపం కలిగినదై, మనిషిని యొక్క మొహకాంతి కలిగినదై, మనుషుని యొక్క మనసుతో పోల్చబడి ఉంది. వాడు నిలవబడుతున్నాడు. వాడు ఇనప దండముతో వేలనారంభించాడు. తక్కిన వారిని తూనీలుగా చేసేయటమే కాకుండా మిగిలిన వాటిని భక్షించాడు. అనగా రాజ్యములను వేలుతున్న, అప్పుడే రాజ్యములను వేలుతున్న రాజులందరినీ కూడా వీడు భక్షిస్తాడని గుర్తు. అప్పటికి వేలబడుతున్న రాజులందరినీ కూడా తూనీలుగా చేస్తాడని గుర్తు. మనకి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చిందండి. వెలసి సర్పముగా రావట్లేదు. వస్తున్నవాడు ఏ రూపంలో వస్తున్నాడు అంటే మానవ రూపములలో వస్తున్నాడు. క్రీస్తు ధర్మ విరోధి తన సొంత కాలమందు బయలుపరచబడతాడట. ఈ మాట 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో రాయబడి ఉంది. తనకి ఒక టైమును నిర్మించాడు దేవుడు. ఆ టైములో అపవాది శరీరమును ధరించుకొని వస్తాడట. దీనినే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనములో దానియేలు ప్రవక్త ప్రవచించాడు. పరిశుద్ధ స్థలమందు హేయమైన వస్తువు ఒకటి నిలవబడిద్ది. చదువుతున్నవాడు ఆ క్షణాన్ని గ్రహిస్తాడు. ఇది కదా దానియేలు చెప్పినది. హేయమైన వస్తువు ఏంటంటే పరిశుద్ధ స్థలమందు నిలబడుతుంది. అప్పుడు అనుదిన బలి నిలిపివేయబడుతుంది. అటు తర్వాత నాశనము తటక్షిస్తుంది భూమికి. భూలోకములో ఉన్న మనుషులు ఒక పక్క, క్రీస్తు యేసు రక్తములో గడగబడిన వారికి శ్రమలు. దీనినే పౌలు మహాభక్తుడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలలో నా బంధకముల యందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ మొదటి యొక్క శోధనలు, శ్రమలు మరలా సంభవించబోతున్నాయి. క్రైస్తవునికి శ్రమ అనేది కొత్త కాదు. అసలుకి క్రైస్తవం పుట్టిందే శ్రమలు అనే కొలిమిలో. రైజులా వెరసి గమనించి గుర్తించి సముద్రములో నుండి వస్తుంది. సర్పము కాదు, సర్ప రూపములో ఉన్న మానవ రూపము, మానవ శరీరం ధరించుకొని రాబోతున్నాడు. జాగ్రత్త ప్రేమైన సంఘ బిడ్డలారా. ఆ సర్ప రూపములోనే వస్తున్నాడేమో. ఆ నోటి నుండి అగ్నితో ప్రజలందరినీ దహిస్తాడేమని త్రాగు దప్పిటానికి ఆ వీడియో క్లిప్ వరకు మీరు మీ మనసుని అటు నిలుపుతారేమని, లేఖనాలని పరిశీలించకుండా, లేఖనాలను స్టడీ చేయకుండా మిమ్మల్ని అపవాది అటు మళ్ళిస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఆ వీడియో క్లిప్ చూసినప్పుడు సర్ప రూపంలోనే వస్తాడేమో. అది భయంకరమైన సర్పంగా ఆ వీడియో క్లిప్లో కనిపిస్తుంది. కనుక గమనించి సర్ప రూపములో రాట్లా, సర్పముతో పోల్చబడ్డాడు అపవాది. సర్పముతో పోల్చబడ్డాడు. కానీ వాడు మానవ శరీరమును ధరించుకొని రాబోతున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా నీవు నేను ఎలాగ ఉన్నామో
అలాగనే మన శరీరము లాగానే వాడు కూడా శరీరముతో రాబోతున్నాడు అపవాది. క్రీస్తు యేసు రెండో రాకల్లో ఎప్పుడైతే ఈ అపవాది సాతానుడు శరీరం ధరించుకొని క్రీస్తు ధర్మ విరోధి బయలుపరచబడతాడో అటు తర్వాత శ్రమలు ఆసన్నమవుతాయి. నిజమైన పరిశుద్ధులకి శ్రమలు ప్రారంభమవుతాయి. శ్రమల కొలిమిలో నెగ్గు తేల్చబడింది సంఘము. శ్రమల తర్వాత సంఘము ఎత్తబడుతుంది. అదే ప్రభువు యేసు క్రీస్తు వారు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. అటు తర్వాత సంఘము ఎత్తబడుతుంది. సంఘం అనగా కన్య, క్రీస్తు యేసు కోసము తనకు తాను సిద్ధపరచబడిన కన్యక. సంఘము కన్యకతో పోల్చబడి ఉంది, యేసుకి భారీగా పోల్చబడి ఉంది. మరి ఆయనని ఎదుర్కోవటానికి సంఘము మార్పు పొందుతుంది, మార్పు చెందుతుంది. అటు తర్వాత తన కోసం ఎదురు చూస్తున్న తన భార్య కోసము ఆయన శరీరధారి అయి వస్తాడు యేసు ప్రభు వారు. తెలిసి ముందేం జరుగుతుంది? శ్రమలు వస్తాయి, ఊహించని పరిస్థితులు కలుగుతాయి. దీనికి కూడా నమూనా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మరి 3వ వచనములో భయంకరమైన మరణములను ఎదుర్కొన్నారు. మరణములను ఎదుర్కోవడమే కాకుండా శిరస్త్యాగం చేయబడ్డారు, చంపబడ్డారు. ఎలసి క్రీస్తు యేసు నామాన్ని ప్రకటించారు. ప్రైజ్ లార్డ్. అటు తర్వాత నేను చూసితిని, వధింపబడిన వారు సింహాసనం కింద వారి యొక్క ఆత్మను చూసితినని ప్రకటన గ్రంథము 23వ వచనములో 20వ అధ్యాయం 3వ వచనములో మనకు తెలియజేయబడుతుంది. మరి దేవుని ప్రజలుగా ఉన్నవారు సాతానికి నమస్కారం చేయలేదట, అపవాదికి నమస్కరించలేని ఆ నేపథ్యములో, ఆ కారణములోనే వారిని శ్రమలకు అప్పజెప్పాడట. ఎవడు వాడు? క్రీస్తు ధర్మ విరోధి. తన సొంత కాలమున బయలుపరచబడ్డాడు, సంఘమును శ్రమలకు అప్పజెప్పాడు, సంఘము శ్రమలతో నలుపుతూ ఉన్నాడు. అటు తర్వాత వారు వానికి లొంగని కారణాన్ని బట్టి ఆ లొంగని వారిని అందరినీ కూడా వైనం చేస్తూ ఉన్నాడు. అటు తర్వాత ఈ యొక్క దేవుని ప్రజలు దేవుని వద్దకి చేర్చబడ్డాడు. అటు తర్వాత వారు బ్రతికిన వారయ్యి 1000 సంవత్సరముల వరకు దేవునితో వారు రాజ్యం చేయిచూ ఉన్నారు అని ప్రకటన గ్రంథం మనకు సాక్ష్యం ఇచ్చింది. వెరసి సముద్రములో ఉన్న ఆ యొక్క సర్పం గురించి ఆ క్లిప్పులో రాయబడి ఉంది. కానీ 4 జీవుల గురించి మీకు తెలియచేశాను. 4 జీవుల్లో 4వ జీవి మరి 10 కొమ్ములు అనగా 10 రాజ్యాలకి సూచనగా ఉన్నది. శరీరం ధరించుకొని వస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోనండి. నాశన పాత్రుడు, పాపపురుషుడు శరీరం ధరించుకొని వస్తాడని దశలోనిక పత్రిక 2వ దశలోనిక పత్రిక సాక్ష్యం ఇచ్చింది కదా. తెలిసి సాతానుడు ఎలాగొస్తున్నాడు? నీవు నేను ఎలాగైతే ఉన్నామో అలాగనే రాబోతున్నాడు. తరువాత మనం ఎదురు చూస్తున్న మన ప్రాణప్రియుడును, మన ప్రాణేశ్వరుడును, మన వరుడు తర్వాత రాబోతున్నాడు. ఎవరో ఆ వరుడు? ప్రభువుని యేసు క్రీస్తు వారు. గమనించి గుర్తించి పెట్టిన క్లిప్పుల కల్లా త్వరపడి చిన్న మనస్తత్వాలు కాకున్నట్లుగాను మరి లేఖనాలను పరిశీలించాలి. కనీసము 5-6 సార్లన్నా చదివి ఉండాలి లేఖనాన్ని. రాబోతున్న రోజుల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఉంచబడిద్దో లేదో తెలియదు. ఎందుకనగా అతి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. సంఘము భయంకరమైన శ్రమను ఎదుర్కోబోతుంది. శ్రమలోనే నెగ్గుదేలుతుంది సంఘము. అటు తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ప్రైజ్ లార్డ్. గమనించి గుర్తించి సర్ప రూపములో పోల్చబడినప్పటికీ మానవ రూపములోనే సాతాను రాబోతున్నాడు అన్న సంగతి గుర్తించండి. ఓకే. ప్రైజ్